కమిటీ కుర్రోళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అంటే అందరి గురించి మనం మాట్లాడుకున్నాం, జెంట్స్ గురించి మాట్లాడుకున్నాం, మీ ఆర్క గారి గురించి మాట్లాడుకున్నాం, ఇక మిగిలిన నలుగురు హీరోయిన్ల గురించి కూడా ఒకసారి మాట్లాడుతాం. మీ కమ్యూనికేషన్ ఎలా ఉండేది వాళ్ళతో సీన్స్లో? సేమ్ అంటే ఒక మేము ఏదో మా దాంట్లో హీరోయిన్ యాక్ట్ చేస్తున్నారు, ఒక అమ్మాయి ఆడపిల్ల ఉంది అని మాకు లేదు. ఇప్పుడు కూడా మాతో పాటు మిమ్మల్ని మగోళ్ళు అంటున్నారు. అలా అని కాదు, వాళ్ళు ఒక ధైర్యంగా మాకు ఒక సపోర్ట్ ఉన్నారు వీళ్ళు అనేలాగా ఉన్నాం మేము ఎప్పుడు కూడా. ఎవరన్నా ఎక్కువ మాట్లాడినడానికి మేమందరూ సపోర్ట్ ఉండేవాళ్ళం అన్నమాట. ఆల్వేజ్ అందరితో కలిసిపోయే వాళ్ళు, చాలా హ్యాపీగా సరదాగా అలా సినిమా చేసి వచ్చాం మేము. ఓకే, అంటే కమిటీ కుర్రోలు అయిపోయిన తర్వాత వెబ్ సిరీస్ తీశారని చెప్తున్నారు. సో దాని ద్వారా కూడా మంచి ప్రశంసలే వచ్చాయి, మంచి క్యారెక్టర్ పడింది అందులో కూడా. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమవుతున్నాయి ఇప్పుడు? నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు శ్రీ చిదంబరం గారు అని చెప్పి సినిమా రీసెంట్గా వచ్చిందనమాట. అందులో బెండకాయ అని చెప్పి ఒక రోల్ చేశాను హీరో గారి పక్కనే. బెండకాయ ఏంటండి మీ పేర్లండి? అంతే డైరెక్టర్ చూస్ చేసుకుంటారు అట్లా. ఓకే, బెండకాయ రోల్ చేశాను. సినిమా చాలా సక్సెస్ఫుల్గా ఇప్పుడు రన్ అవుతుంది. దాంతో కూడా ఒక మంచి అంటే శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్ బ్యానర్లోని ఒక కొత్త వాళ్ళు అన్నమాట. అందరూ కూడా వాళ్ళు రాజమండ్రి వాళ్ళు, వినయరత్నం అని ఒక డైరెక్టర్ గారు అన్నయ్య, చింతా వినీష్ గారు, ఆయన రాజశేఖర రెడ్డి గారు, గోపాలకృష్ణ రెడ్డి గారని కొత్త వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేయడం జరిగిందనమాట. అంతే నమ్మకంతో సినిమా ఇప్పుడు ఆడింది. ఆ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ బెండకాయ రోల్ చేశాను అనమాట. బెండకాయ బ్రిటిష్. నెక్స్ట్ మన డాక్టర్ బాబే అని చెప్పి ఒక సినిమా చేశాను కొత్త వాళ్ళతో. మన డాక్టర్ బాబే అది కొత్త వాళ్ళతో, చలపతి అనే డైరెక్టర్. ఇంకొకటి హరిగాడి హరికథ అని చెప్పి వైవి సర్వీస్ అనే డైరెక్టర్, సురభి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఇంకొక కొత్త సినిమా ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ అవుతుంది అనమాట. షూట్ అవుతుంది ఇంకా. అందులో ఒక ప్యూన్ క్యారెక్టర్ చేస్తున్నాను. అలాగే అందులో కోటి అందులో కొద్దిగా పేరు పెట్టారు, పర్లేదు, మంచి ఇది. అలాగే అనగనగా ఒక రాజులో చేశాను, అనగనగా ఒక రాజు. గోల్డ్ బాక్స్ లో ఒక వెబ్ సిరీస్ చేశాను, జరుగుతున్నాయి ఇంకా కొత్త ఇంకా 2-3 స్టార్ట్ అవుతున్నాయి. ఫ్యూచర్ లో డేట్స్ ఏమన్నా ఇచ్చే ఛాన్స్ ఉందా, లేకపోతే అప్పుడు కూడా ఫ్రీగా లేకుండా బిజీగా గడిపే అవకాశాలు? రీసెంట్ గా అయితే డేట్స్ క్లాస్ అయ్యాయి మొన్న. డేట్స్ ఒక సినిమా వదిలేయాల్సి వచ్చింది. షెడ్యూల్ ఒక 30 days షూటింగ్ డేట్స్ అడిగారు అనమాట. నాకు కుదరకపోవడం వల్ల డేట్స్ కూడా వదిలేసి వచ్చింది. అంటే అసలు నేను యాక్టర్ అనే దగ్గర నుంచి ఇప్పుడు డేట్స్ క్లాస్ అయ్యే దగ్గరకు వచ్చింది అనమాట. ఫ్యూచర్ గోయింగ్ గుడ్.